భార్య చనిపోయిన తర్వాత ఆ ముసలి వ్యక్తి తన కొడుకు కోడల దగ్గర ఉండటం మొదలు పెడతారు. ఒకరోజు అతను భోజనం తింటున్నప్పుడు చేతులు వణకటం వల్ల కొంత భోజనం కింద పడిపోయింది. ఇదంతా తన కొడుకు కోడలు ఇంకా మనవడు చూస్తూ ఉంటారు. అది చూసి కోడలు కోపంగా చెప్తుంది, సరిగ్గా తినండి మామయ్య, టేబుల్ అంతా పాడు చేస్తున్నారు అని. అప్పుడు ఆయన చెప్తారు, కోప్పడికమ్మా, ఈసారి కింద పడకుండా తింటాను అని. అయినా కూడా ముసలితనం వల్ల చేతులు వణకడం, మాటి మాటికి అన్నం కింద పడిపోతూ ఉండడం, ఇదంతా కూడా చూస్తున్న కోడలికి అసహ్యం వేస్తుంది. మరుసటి రోజు నుండి కొడుకు కోడలిద్దరూ తండ్రిని ఓ మూల కూర్చోబెట్టి భోజనం పెట్టడానికి నిర్ణయించుకుంటారు. ఆ రోజు ఆయన మూల కూర్చొని భోజనం చేస్తుంటారు. ఇదంతా కూడా ఆయన 6 ఏళ్ల మనవడు చూస్తూ ఉంటాడు. ఆ రోజు తల్లి భోజనం వడ్డించేటప్పుడు కొంత భోజనం కింద పడిపోతుంది. తల్లి అదంతా శుభ్రం చేసి తినడం మొదలు పెడుతుంది. ఇదంతా చూసిన ఆమె కొడుకు ఆమెతో అడుగుతాడు, అమ్మా, నిన్న తాతయ్య భోజనం పారేసుకుంటే మీరు ఆయన్ని మూలన కూర్చోబెట్టి భోజనం పెడుతున్నారు కదా, మరి ఈరోజు నువ్వు అన్నాన్ని పారేశావు, నువ్వెందుకు మూలకు వెళ్ళి కూర్చొని తినట్లేదు అని. అప్పుడు తల్లి చెప్తుంది, కాదు నాన్న, తాతయ్య ముసలివాడైపోయాడు కదా, చాలా భోజనం ఇలా పడేసుకుంటూ ఉంటారు, అందుకే ఆయన్ని ఓ మూలను కూర్చోబెట్టి భోజనం పెడుతున్నాము అని. అప్పుడు పిల్లాడు నవ్వుతూ అమాయకంగా బదులిస్తాడు, ఓహో, మీరు ముసలివాళ్ళైనప్పుడు నేను మిమ్మల్ని ఇలాగే ఓ మూలను కూర్చోబెట్టి భోజనం పెట్టాలన్నమాట అని. అది విని ఇద్దరి నోటి వెంట ఒక్క మాట కూడా రాదు. వెంటనే కొడుకు తండ్రిని తీసుకొని వచ్చి టేబుల్ దగ్గర కూర్చోబెడతాడు. కోడలు ఆయనకి భోజనం వడ్డించి తినిపిస్తుంది. ఆ రోజు వాళ్ళు తెలుసుకుంటారు, మనం మన తల్లిదండ్రుల్ని చూసేదాన్ని బట్టే మన పిల్లలు మనల్ని చూసుకుంటారు అని. నిజమే కదా. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.